హలో మ్యాగీ లవర్. హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్డీ స్మైల్. ఈరోజు వీడియో వచ్చేసి యాక్చువల్లీ చాలామంది నన్ను ఒమాన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయి అవన్నీ గురించి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికైతే మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. అంటే నార్మల్గా లోకల్ షాప్స్లో గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. సో ఒక్కసారి మేము వీక్కి కానీ 2 వీక్స్కి కానీ కలిసి తెచ్చుకుంటాము. సో అలా వెళ్ళినప్పుడు మాకు ఎంత ఖర్చు అవుతుంది అండ్ అక్కడ ఏమేమి ఉంటాయో అవన్నీ ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి అండ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా తెలియజేయండి, నేను ఎలాంటి వీడియోస్ చేయాలి, ఇంకా ఏ టాపిక్స్ పైన చేయాలి అన్న విషయం గురించి. సో లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇప్పుడు మనం వెళ్ళబోయే షాపింగ్ మాల్ వచ్చేసి నెస్టో హైపర్ మార్కెట్. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఈ మాల్లో వచ్చేసి నార్మల్గా గ్రాసరీసే కాకుండా మనకి ఏవైనా దొరుకుతాయి. లైక్ ఎనీ ఐటమ్, నార్మల్గా క్లాత్స్ కానీ, వెజల్స్ కానీ, అండ్ ప్లాస్టిక్ వేర్, వుడెన్ వేర్, అన్నీ దొరుకుతాయి. మనకి ఏం కావాలన్నా కూడా ఉంటాయి. సో జనరల్గా మనకి ఓన్లీ గ్రాసరీ షాప్స్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. మనం మాల్స్లోకి వెళ్ళి తీసుకోవాల్సిందే. సో అక్కడ మనకి ఎవ్రీథింగ్ దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ మనకి మాల్ ఎంట్రీలో నార్మల్గా ఏదైనా ఐటమ్స్ ఆఫర్స్లో ఉంటే ఎంట్రీలోనే పెడతారు. సో మనకి అందులో మనకు కావాల్సిన ఐటమ్ ఏవైనా ఉంటే తీసేసుకుంటూ ఉంటాం. ఇది కూడా 1 kg కదా, బెటర్ హాఫ్ కేజీ తీసుకో. ఇది 1 kg, అది 1 kg అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నీకు ఏదైనా ఐటమ్ కావాలంటే నార్మల్గా రైస్, వెజిటబుల్, ఫ్రూట్స్ అలా, సో అక్కడ చాలా రకాలు ఉంటాయి. అందులో నీకు ఏది కావాలో చూసుకోవాలన్నా కూడా, ఆర్ఎల్స్ నువ్వు ఏది తీసుకోవాలనుకుంటున్నావో వెతకాలన్నా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఒమాన్కి వచ్చిన కొత్తలో అయితే లిటరల్లీ నాకు ఏ రైస్ వాడాలో అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో మేము కొన్ని రైస్లు వాడి అందులో ఏది బాగుందో చూసుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ కోసం చూస్తున్నాను, ఒక నార్మల్ సైజ్ బ్రౌన్ రైస్. కానీ నాకు అందులో డిఫరెంట్ సైజెస్ అని, మోటా రైస్ అని అలా ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను అక్కడ మాల్లో ఉన్న బాయ్స్ని అడిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ మేము తనని అడిగాము, తను మాకు చూపిస్తున్నాడు. బ్రౌన్ రైస్ ఇది బాస్మతియా? లేదు, ఇది నార్మల్ రైస్, ఇది బాస్మతి. ఓకే, ఇది ఎన్ని కేజెస్? 1 kg. ఓకే, ఇది తీసుకొని ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే, అయితే మనం 1 kg 1 రియాలా? ఎక్కువ తక్కువ? 200 1 kg తీసుకుందామా వద్దా? ఓకే, అండ్ ఇక్కడ నార్మల్గా అయితే కొన్ని ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయి. కొన్ని రైస్ రవ్వ, గోధుమ రవ్వ ఇలాంటివి మాకు ఇక్కడ దొరికేవి కాదు ఫస్ట్లో. దానికోసం మేము మళ్ళీ ఇండియన్ స్టోర్కి వెళ్ళి అక్కడ తీసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఇక్కడ కూడా దొరకడం స్టార్ట్ చేశాయి.
సో అందుకని మా పని కొంచెం ఈజీ అయిందనమాట. ఇక్కడే అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి, వేరే స్టోర్స్కి వెళ్ళకుండా ఒకేసారి తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ నార్మల్గా లాక్డౌన్స్లో అయితే ఇక్కడ చాలా బల్క్లో తీసుకొని వెళ్తారు. ఒక 1 మంత్కి 2 మంత్స్కి సరిపోయే అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. అంత పెద్దవి ఎందుకు? చిన్నగా ఉంది, ఏం కాదు. ఇవి వచ్చేసి పాలు. నార్మల్గా చెప్పాను కదా ఇక్కడ ప్రతి వాటిల్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయని. సో పాలల్లో కూడా మనకి ఎన్ని బ్రాండ్స్ ఉంటాయంటే అందులో నీకు ఏ పాలు వాడాలి, అసలు ఏ పాలు నీకు హెల్తీ, ఏ పాలు అంటే లైక్ మనకి నార్మల్గా ఒరిజినల్ అలా అర్థం కాదు. మనం కొన్ని వాడుతూ ఉండి అందులో ఏది నచ్చితే అది తీసుకోవడమే. సో ఇవి వచ్చేసి మనకి టెట్రా ప్యాక్స్. నార్మల్గా చాలా రోజులు వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు. ఇండియాలో అయితే మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి, బట్ ఇక్కడ అలా ఉండవు. ఓన్లీ బాటిల్స్లో కానీ లేదా టెట్రా ప్యాక్స్లో కానీ తీసుకొని మనం అలా స్టోర్ చేసుకోవాలి. అండ్ తర్వాత నార్మల్గా క్రీమ్స్ అని కేక్లో వాడటానికి అండ్ కర్రీస్లో వాడటానికి అలా ఉన్నాయి. హలో మ్యాగీ లవర్, దొరకట్లేదా మ్యాగీ? చిన్న ఉన్నాయా? తీసుకో, ఒక 3 అట్లా తీసుకో. ఒకసారి జరుగు, నేను మ్యాగీస్ అన్ని చూపిస్తా. ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఇన్ని రకాల మ్యాగీలు ఉంటాయి. పాపం ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. దీని ప్రైస్ అండ్ ఇక్కడ మనకి ఇది ఏ ప్రోడక్ట్ అయినా ప్రైస్ తెలియలేదంటే మనం ఇక్కడ బార్ కోడ్ స్కాన్ చేస్తే వాటి ప్రైస్ వస్తుంది. సో మనకు ఆ ప్రైస్ ఓకే అయితే మనం తీసుకోవచ్చు. తీసుకున్నావా వెజిటేబుల్? పెద్దది ఒకటి తీసుకున్నావా? ఇవే తీసుకో, వెజిటేబుల్ అంత బాగాలేవుగా. దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి, ఈజీ పీసీఎస్పీ అంట, మీ టైం పీసీఎస్పీ. ఏంది మీ టైమా? నార్మల్గా ఇండియాలో అది ఏం దొరుకుతాయి అవి తీసుకో. అవేంటి? ఇదే కదా మనం ఎప్పుడు తీసుకునేది, ఫ్యామిలీ డిలైట్. సరే ఇప్పుడైతే తీసుకుందాము, చూద్దాం. సందేశ్ వాడు పేర్లు మార్చిండు అంతే, అవే ఉంటాయి అలా. చలో ఇట్స్ పికిల్ సెషన్. మ్యాంగో పికిల్ తీసుకుందామా? సరేలే కదా. ఇక్కడ మనకి పికిల్స్ అయితే అన్ని రకాలు దొరుకుతాయి. నార్మల్గా ఒమానీస్ తింటారో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ ఇండియన్స్కి అయితే ప్రతి పికిల్ దొరుకుతుంది. చిల్లీ మయోనీస్. మనం తీసుకునే దాని మీద ఏం పేరు ఉంటుంది? వద్దే అవన్నీ, టేస్ట్ బాగాలేకపోతే ఇంట్లో ఎట్లా 2 పడి ఉన్నాయి అట్లా పడి ఉంటాయి.
హ్యూమన్స్ పౌడర్ ఒకటే కావాలి. ఈ డబ్బా కాకుండా వేరే డబ్బా ఉంటుంది, కింద ఉన్న డబ్బాలాగా ఉంటుంది. ఇది ఇట్లా వేస్తే కలిసిపోదా? పేరు చూపి. అసార్టెడ్ స్పైసెస్ మసాలాగా వాడతారేమో. ఇప్పుడు అన్నీ కలుపుకొని వేసుకోవడం ఇంకా. బాగా చేసి కదా డిజైన్. ఇవి వచ్చేసి మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్. ఇక్కడ చాలామంది నన్ను ఇక్కడ ఏమేమి వెజిటేబుల్స్ దొరుకుతాయి అని చాలామంది అడిగారు. సో ఇక్కడ మనకి లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి, నార్మల్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. వాటి ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ మింట్ వచ్చేసి 85 పైసా ఉంది, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 15 రూపీస్ అలా పడుతుంది. కొంచెం మనకి ప్రైజెస్ వరకు వస్తే డిపెండ్స్ అనమాట. కొన్ని ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు, కొన్ని తక్కువగా ఉంటాయి, కొన్ని నార్మల్గా రీజనబుల్ అనిపిస్తాయి. సో మనకి ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేము. ఇక్కడ ఒక్కోసారి ఒక్కో ప్రైజెస్ ఉంటాయి. నార్మల్గా మనకి ఇండియా నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉండడము, అండ్ లోకల్లో ఇక్కడ దగ్గరలో ఉన్న కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే తక్కువగా ఉండడం, రీజనబుల్గా ఉండడం అలా ఉంటుందన్నమాట. అండ్ వెజిటేబుల్స్కి వచ్చేసరికి అన్ని రకాలు దొరుకుతాయి. నార్మల్గా అయితే అప్పుడప్పుడు కొన్ని వెజిటేబుల్స్ మిస్ అవుతాయి, బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇక్కడ నాకు అవైలబుల్గానే ఉన్నాయని అనిపిస్తుంది ఇప్పటివరకు. అవి కూడా చిక్కుడుకాయ. అండ్ ఇక్కడ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. నార్మల్గా నాన్ వెజ్లో కాకుండా వెజ్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్కి సపరేట్ షాప్స్ అట్లా ఏముండవు, ఇక్కడ మాల్స్లో నుంచి వాళ్ళు తీసుకొని వెళ్తారు. సో మోస్ట్లీ లోకల్ పీపుల్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ వెజ్లో కూడా మనకి చాప్డ్ వెజిటేబుల్స్ అని దొరుకుతాయి, మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి, సపరేట్ వెజిటేబుల్స్ కూడా చాప్ చేసి ప్యాక్ చేసి ఫ్రీజ్ చేస్తారు. అవైతే మనకి ఎక్కువ రోజులు వస్తాయి, అండ్ మోస్ట్లీ ఇక్కడున్న వాళ్ళే అవి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి అని. ఫ్రూట్స్లో వెజిటేబుల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవేంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి. సో ఏ కంట్రీవి వాడాలి, ఏవి బాగుంటాయో కొంచెం చూసుకోవాలంటే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ నట్స్ కూడా దొరుకుతాయి, అంటే పచ్చి పల్లీలు, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇది కొత్తిమీర 390 పైసా. ఇది డబ్బా కాస్టా? అండ్ ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి, బట్ ఇండియాలో ఉన్నంత ఫ్రెష్గా స్మెల్ అయితే రాదు. ఇక్కడ నార్మల్గా ఉంటాయి, ఏదో ఆర్టిఫిషియల్ లాగా. ఇవి వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్డ్ ఉంది. నార్మల్గా అయితే మనకి ఇండియాలో ఒకటే కర్డ్ ఉంటుంది, ఇక్కడ ఆఫ్ కోర్స్ చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో కూడా యాజ్ యూజువల్. సో మేము ఏదో ఒక కర్డ్
ట్రై చేసి అది ఏది నచ్చితే అది వాడతాం యూజువల్లీ. అండ్ ఇవి వచ్చేసి చీజెస్, బటర్స్, క్రీమ్స్ అలా. అండ్ ఇక్కడ పక్కన ఇంకొక ఫ్రోజన్ ఏరియా ఉంటుంది, అది బ్లాక్ ఉంది యాక్చువల్లీ, చాలామంది రావడంతో అది బ్లాక్ చేశారు. అందులో ఏంటంటే అన్ని ఫ్రోజన్ వెజిటేబుల్స్, ఫ్రోజన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి ఇందాక టెట్రా ప్యాకెట్స్ చూపెట్టాను కదా మిల్క్, ఇవి బాటిల్స్ అనమాట. ఇవి ఎక్స్పైరీ డేట్ 4 days 5 days అలా ఉంటాయి. నార్మల్గా ఎక్కువ మంది మోస్ట్లీ ఇవే ప్రిఫర్ చేస్తారు హెల్దీ అని. అవైతే లాంగ్గా స్టోర్ చేస్తారు కాబట్టి బాగుంటుందో లేదో అని చెప్పి. అండ్ తర్వాత మనకి ఒమాన్లో ఫేమస్ ఏంటి, డేట్స్ కదా. ఇక్కడ చాలా రకాల డేట్స్ ఉంటాయి, హనీ డేట్స్ అని, డ్రై ఫ్రూట్ డేట్స్ అని, అలా చాలా వెరైటీస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఇవి తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ తర్వాత ఇక్కడ స్నాక్స్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఏరియా ఉంటుంది. సో ఆ సెక్షన్లో కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. సో ఇదన్నమాట మా షాపింగ్ ఈరోజు. ఓవరాల్గా మా షాపింగ్కి మేము తీసుకున్న గ్రాసరీస్కి ఈరోజు మాకు 10 riyals to 11 riyals అలా అయ్యింది, అంటే ఇండియన్ కరెన్సీలో 2000 అయ్యింది. సో ఇంకా మేము చాలా తక్కువ తీసుకున్నాం అనిపించింది, గుర్తు రాలేదు మాకు. ఇదన్నమాట మాకు ఇక్కడ 1 week or 2 weeksకి షాపింగ్కి